హాయ్ హలో వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. రైతులతో కేంద్రం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఢిల్లీ చలో మంగళవారం యథాతథంగా కొనసాగుతుందని రైతు సంఘాలు ప్రకటించాయి. కనీస మద్దతు ధర చట్టబద్ధతపై స్వామినాథన్ కమిషన్ సిఫార్సులపై కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం వల్ల ఆందోళనలు చేపట్టేందుకు రైతులు సిద్ధమయ్యారు. T2021లో రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణకు కేంద్రం సమ్మతించిన కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే విషయమై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో రైతు సంఘాలు చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. ఢిల్లీ వేదికగా మరోసారి కదం తొక్కేందుకు రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. తమ డిమాండ్లపై కేంద్రంతో సోమవారం అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు విఫలం కావడం వల్ల ఇదివరకే పిలుపునిచ్చిన ఢిల్లీ చలో ఆందోళన కొనసాగుతుందని ప్రకటించారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో రైతులు ఇప్పటికే దేశ రాజధాని దిశగా కదిలారు. పోలీసులు పటిష్ట బందోబస్తు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలతో 20,000 మందికి పైగా రైతులు రావచ్చని నిఘా వర్గాలు అంచనా వేశాయి. దీంతో ఎక్కడికక్కడ రైతులను అడ్డుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పంజాబ్, హర్యానా సరిహద్దు జిల్లాలైన అంబాలా, జింద్, ఫతేహాబాద్, కురుక్షేత్ర, సిర్సాలోని అనేక ప్రదేశాల్లో కాంక్రీట్ బ్లాక్లు, ఇనుప మేకులు, ముళ్ళ తీగలను ఏర్పాటు చేశారు. పలు చోట్ల బాష్పవాయు గోళాలతో పోలీసులు డ్రిల్స్ నిర్వహించారు. హర్యానాలో మంగళవారం రాత్రి వరకు ఇంటర్నెట్, SMS సేవలపై ఆంక్షలు విధించారు. హస్తినా సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా నెల రోజుల పాటు సెక్షన్ 144 విధించారు. రైతుల నిరసనను సంఘ విద్రోహ శక్తులు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.